కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అభిజిత్ దీప్కే పైన నిన్న కొంతమంది మూకలు మతం పేరిటే ఉన్నటువంటి ఉన్మాద ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న దాడి చేయడం జరిగింది. సో అంటే అభిజిత్ దీప్కే ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. సోమవారం ఆయన జైపూర్లో నిర్వహించినటువంటి ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తుండగా అక్కడే గుంపులో ఉన్నటువంటి వ్యక్తి దీప్కే చెంపై 4 సార్లు కొట్టాడు. దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పేసి చాలా అంటే నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో అంటే అభిజిత్ దీప్కేను ఏ విధంగా డిమోరల్ చేయాలో, ఏ విధంగా ఆయనను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఒకసారి దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాము. ఎవరా అంటే ఈ మనిషి, ఈయననే దాడి చేసింది. ఈయన ఎవరా అని ఒకసారి ఆరాధిస్తే ఈయనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అంటే ఈ దేశంలో విద్వేషాలు, మత విద్వేషాలు, మత ఉన్మాదత్వంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ప్రజల మధ్య డివిజన్ తీసుకొస్తాం అందరం కూడా చూస్తా ఉన్నాం. సో అందుకే వివిధ దేశాల్లో ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించారు. ఆర్ఎస్ఎస్ని ఎక్కడ కూడా రానియట్లేదు. సో ఆర్ఎస్ఎస్ పూర్తిగా బ్యాన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మొత్తం మన దేశంలో మత ఉన్మాదత్వంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుతూ ఉంది. నిన్న అభిజిత్ దీప్కే పైన దాడి చేస్తున్నది ఈ మనిషి. ఈయన ఎవరా అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఎందుకు చేసిండు అనేది చాలా ఆరాధిస్తే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఇప్పుడు దేశవ్యాప్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి నీట్ పరీక్ష పేపర్ కావచ్చు, లేకపోతే సిబిఎస్ సంబంధించిన ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి స్కానింగ్ సంబంధించిన స్కామ్ కావచ్చు, ఇవన్నీ దాదాపు 1 కోటి మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు దేశవ్యాప్తంగా. సో దానికి నైతికమైనటువంటి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. సో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో ఏ విధంగా ధర్నా జరిగిందో మనం చూసాం. రీసెంట్గా మొన్న కూడా మన ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూడా వేలాది మంది యాక్టివిస్టులు వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. సో ఇలాంటి తరుణంలో ఆయన ఈ కాక్రోచ్ సిజేపీకి సంబంధించిన ధర్నాలు ప్రతి నగరంలో కూడా పెట్టడం జరిగింది. నిన్న జైపూర్లో జరిగిన దానిలో ఆయన పైన దాడి జరిగింది. సో ఈ దాడి ఎందుకు చేసారు అంటే ఆయన ప్రభావం ఏ విధంగా ఉంది దేశంలో, యువతను ఏ విధంగా కదిలిస్తున్నాడు అనే కోణంలో ఈరోజు మనం గమనించవచ్చు. అంటే ఆయనను కొడితే హీరో అవుతాం అనుకొని, లేకపోతే ఆయనను కట్టడియాలని దాంట్లో ఈరోజు ఆర్ఎస్ఎస్ పడినటువంటి పన్నాగంలో భాగంగా ఈరోజు ఆయనపై దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పరిస్థితి. ఈరోజు చూడండి ఇక్కడ మొత్తం తుక్కు కొట్టేసారు ఆయనని, తుక్కు కొట్టేసారు ఎవడి వాడిని, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాడిని. సో ఈ విధంగా ఆర్ఎస్ఎస్ ఏ విధంగా దాడి చేస్తుందో చూస్తూ ఉన్నాం. సో ఆర్ఎస్ఎస్ అంటే దేశం కోసం, ధర్మం కోసం అని బయట చెప్తా ఉంటారు, కానీ వాళ్ళు చేసేదే విద్వేష పూరితమైనటువంటి రాజకీయాలు రెచ్చగొట్టడం ద్వారా చేస్తూ ఉన్నారు. కొంతమంది కుక్కలను, బానిస కుక్కలను పెట్టుకొని వాళ్ళతోటి విద్వేషాలు నింపేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా చేస్తుంది ఆర్ఎస్ఎస్. దానిలో భాగంగానే అభిజిత్ దీప్కే అంటే ఉచ్చబడుతుంది ఎవరికి, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ. ఎందుకంత భయపడాలి? ఒక సామాన్యమైన వ్యక్తి దేశవ్యాప్తంగా ఇంత ప్రభావం చూపిస్తున్నా అంటే ఈ దేశంలో అన్రెస్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒక అభిజిత్ దీప్కే అయినటువంటి ఒక అనామకుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు దేశ రాజకీయాలు శాసిస్తూ ఉన్నాడు. మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు కట్టడిస్తూ ఉన్నాడు. సో వాళ్ళ యొక్క వాళ్ళు భయపడతా ఉన్నారంటే ఆయన యొక్క ప్రభావం దేశంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. జెన్జీ మూమెంట్కు ఒక ఆద్యుడిగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఎంతవరకు దారితీస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఏమంటుండు, రాజధాని జైపూర్లో సోమవారం తీవ్ర కలకలం రేగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే షాహిద్ స్మారక్ వద్దకు చేరుకున్న కొద్దిసేపటికే ఓ అపరిచిత వ్యక్తి ఆయనపై భౌతిక దాడికి దిగాడు. మద్దతుదారులకు దీప్కే అభివాదం చేస్తుండగా ఓ యువకుడు ఆయన 4 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. ఈ పరిణామంతో అక్కడ తోపులాట జరిగింది. ఆగ్రహానికి గురైనటువంటి మద్దతుదారులు ఆ యువకుడిపై దాడి చేశారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి 2 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజ్ తదితర సమస్యలపై సిజేపీ ఈ నిరసన చేపట్టింది. దాడిపై
అభిజిత్ దిప్కే స్పందించారు. తాను గాంధీ అంబేద్కర్ అనుచరుడని, ఈ పోరాటాన్ని శాంతి ప్రేమతో కొనసాగిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ తోటి ఆయన ఈ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బడి నుంచి దవాఖాన దాకా ఫేషియల్ అటెండెన్స్. విద్య వైద్య శాఖల్లో ప్రతి ఉద్యోగికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఫీల్డ్కు వెళ్ళని అధికారులపై కఠిన చర్యలు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు. 99 డేస్ రివ్యూకు ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ను స్పెషల్ ఆఫీసర్గా పంపించాలని ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం.